హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మళ్లీ పెరిగింది. సంక్రాంతికి వెళ్లిన ప్రయాణికులు తిరుగు ప్రయాణం కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు జరుపుకుని సొంతూళ్ల నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరిన ప్రయాణికులతో జాతీయ రహదారి కిటకిటలాడిపోతోంది. ఈ రోజు ఉదయం నుంచే వాహనాలు బారులు తీరాయి. టోల్ ప్లాజాల వద్ద విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ఎక్కువ టోల్ గేట్లు ఓపెన్ చేసినా రద్దీ మాత్రం ఆగలేదు. మూడు రోజుల సంక్రాంతి ముగియడంతో అందరూ ఈ రోజే తిరిగి ప్రయాణమయ్యారు. కనుమ రోజు బయలుదేరకూడదని భావించి అందరూ బుధవారమే వస్తూ ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు పొగమంచు కూడా వాహనాల రాకపోకలపై ప్రభావం చూపిస్తోంది. వాహనాలు జాతీయ రహదారిపై నెమ్మదిగా సాగుతున్నాయి. ఉదయం నుంచే వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణికుల రద్దీ పెరిగింది. సంక్రాంతికి వెళ్లిన ప్రయాణికులందరూ కూడా తిరుగు ప్రయాణం అవడంతో ఒక్కసారిగా రహదారి అంతా కూడా రద్దీగా మారిపోయింది. టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, విజయచంద్రిగా సంక్రాంతి సంబరాల్లో అయిన వారిని ఆశ్చర్యాలతో గడిపేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి పాటు దేశంలో కూడా స్థిరపడిన వారందరూ కూడా ఆ కృష్ణా అలాగే గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలకు తరలి వచ్చారు. దీంతో ఈ 3 రోజుల పాటు కూడా పల్లెల్లో మంచి ఆహ్లాదంగా గడిపారు. సంక్రాంతి సంబరాలు ముగించడంతో సహజంగా అయితే ప్రతి ఏడాది కూడా కనుమ రోజు మధ్యాహ్నం కూడా మొత్తం అందరూ కూడా కుటుంబ సభ్యులు సహపంచి భోజనాలు చేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే నిన్న మంగళవారం కాబట్టి ఎక్కువ మంది ఈరోజు తెల్లవారుజాము ప్రయాణాలు పెట్టుకున్నారు. అందరూ ఒకేసారి రావడంతో విజయవాడ అలాగే హైదరాబాద్ రహదారిపై భారీగా వాహనాలు బారులు తీరాయి. 2 వీలర్స్ తో కార్లు అయితే అక్కడ రద్దీ జాతీయ రహదారి మొత్తం 4 వరుసలు నిండిపోయిన పరిస్థితి. ఇది టోల్ గేట్ల వద్ద కూడా ఆ స్పీడ్ దాన్ని పెట్టినప్పటికి కూడా పూర్తి స్థాయిలో అందుకోలేని పరిస్థితి. ఇంకా పోలీసులు ట్రాఫిక్ సంబంధించి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మొత్తం ఈసారి సంక్రాంతి ఎందుకంటే గతంలో కంటే కూడా ఈసారి సంక్రాంతి పండుగకి మాత్రం భారీగా తరలి వచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. వృత్తిరీత్యా అలాగే వ్యాపారస్తులు ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా కూడా ఈ సంక్రాంతి మాత్రం పూర్తిగా సెలబ్రేట్ చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. అందులో ఈ 3 రోజుల పాటు కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి అలాగే కృష్ణా గుంటూరు జిల్లా నుంచి కూడా ఏదైనా ప్రత్యేక ప్రచారం కూడా చేసింది. చాలా మంది కూడా ఆ అనుభవాలు కూడా పంచుకున్న పరిస్థితి. ఎందుకంటే దేశంలో ఇంత కల్చర్ రావటం కానీ మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఈ వాతావరణం ఎక్కడ కూడా ఉండదు కాబట్టి తాము ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి హైదరాబాద్తో కలిసి ఆనందంగా గడుపుతామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ తరాలు మారుతున్నప్పుడు కూడా మన సంప్రదాయాల మధ్య అవగాహన లేకపోవడం కూడా చాలా మంది మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు ఏదైనా అలాగే ఆంధ్రప్రదేశ్లో అవగాహన కల్పించి కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈసారి తమ తర్వాత తరానికి కూడా తాము పెద్దలు చెప్పిన ఈ సంస్కృతి సంప్రదాయాలు కళ్ళారా చూపించి ఆ విధంగా ఆచరించే విధంగా తమ తరాన్ని కూడా తీసుకొచ్చామని వారందరూ కూడా మళ్ళీ ఆ జ్ఞాపకాలు కూడా గుర్తుపెట్టుకునేలా సెల్ ఫోన్ లో బంధించి మరి ఎన్నో జ్ఞాపకాలతో తిరిగి పయనమవుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి రద్దీ మాది రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే విధంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మాత్రం పూర్తిగా ఇటు చాలా చోట్ల పోలీసు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంచెం ట్రాఫిక్ ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా కార్డు బయటికి పరిస్థితి బస్సులో ఉన్న వాళ్ళతో మరింత ఇబ్బంది పడుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ రద్దీ ఈ సాయంత్రం వరకు ఇదే విధంగా కొనసాగుతుంది. దాన్ని బట్టి సాధ్యం వరకు ఇప్పటివరకు ప్రయాణాలు చేసుకోవడం ప్రయాణాలు ప్రారంభం కాని వాళ్ళు మాత్రం సాయంత్రం అంటే నైట్ పెట్టుకోవాలని కూడా పోలీసులు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద సంక్రాంతి మాత్రం చాలా ఘనంగా వైభవంగా తీసుకున్నట్టు కూడా చాలా మంది చెప్తున్నారు. విజయచంద్ర. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.